హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ మనకు 3వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తుండగా మనకు అప్డేట్ అనేది ఇప్పుడే అయితే వచ్చిందండి. అయితే పెన్షన్ల పంపిణీ మనకు 3వ తేదీ ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అయితే ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీ అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్గా చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడైతే స్టిక్ చేస్తున్నాను. ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ అనేది 1 మరియు 3వ తేదీల్లో అయితే ఉంటుంది. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఈ సమాచారం అయితే తెలియపరుస్తున్నారండి ప్రభుత్వము. అయితే మనకు ఏంటంటే ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం కాబట్టి మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఎవరైతే అధికారులు పనిచేస్తున్నారో, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, సో ఇతర ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్, సో వీరందరికీ ఏంటంటే మనకు ఆదివారం సెలవు దినం కాబట్టి ఆదివారం అయితే వీరు పెన్షన్ల పంపిణీ అనేది చేయరు. అలాగే మనకు సోమవారం రోజు మన యథావిధిగా అయితే మీ ఇళ్ల దగ్గరకు వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు. అలాగే సెకండ్ అప్డేట్ ఏమొచ్చిందంటే, సో మనకు పెన్షన్లు తీసుకుంటున్నట్టు వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్దారుని యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది సమాచారం అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనకు పెన్షన్ యాప్ చేస్తున్నటువంటి మనకు మొబైల్ నెంబరు అప్డేట్ చేయుటకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు మొబైల్ నెంబరు అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగిందండి. అందరూ ఎంప్లాయీస్ పెన్షన్ల యొక్క ప్రస్తుతం వారి యొక్క మనకు యూస్ చేస్తున్నటువంటి మొబైల్ నెంబర్లు అనేది పెన్షన్ యాప్ నందు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో తప్పుగా ఉన్నటువంటి మొబైల్ నెంబర్లు మార్పు చేయాలి అనుకున్న వారివి అప్డేట్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్ ఉన్న వారి యొక్క పెన్షన్లో మొబైల్ నెంబర్ అనేది నమోదు చేయవలసిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీకు పెన్షన్ ఇవ్వడానికి వస్తారో మీ ఇళ్ళ దగ్గరికి, సో వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు. సో ఆ మొబైల్ నెంబర్ మీరు చెప్తే కనుక వాళ్ళ దగ్గర ఒక యాప్ అయితే ఉంటుందండి. ఆ యాప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. అలాగే మనకు అప్డేట్ ఏ విధంగా చేస్తారో కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఆ యాప్లో మనకి ఇచ్చి ఉంటారు. సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఒకవేళ ఆల్రెడీ మీరు మొబైల్ నెంబర్ ఉంటే మీకు వాళ్ళు తీసుకోరు, ఒకవేళ లేని వాళ్ళకి ఇది మొబైల్ నెంబర్ తీసుకుంటారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.